హలో గాయ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు అవర్ హెల్త్ సిస్టమ్. వర్షాకాలం వచ్చిందంటే చెరువులు, కాలువలు, కుంటలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో దోమలు ఎక్కువగా నిల్వ ఉంటాయి. ఈ దోమలు ఒకరి కుట్టిన దోమలు ఇంకొకరి కుట్టి అనేక జబ్బులు తీసుకొస్తూ ఉంటాయి. ఈ దోమల్లో ఉండే పారాసైట్స్ అనేది మన బాడీలో విడుదల చేయడం వల్ల ఈ పారాసైట్స్ వల్ల మనకు మలేరియా జ్వరం వచ్చి మనకు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. మరి మలేరియా జబ్బు వచ్చాక బాధపడడం కంటే మలేరియా జబ్బు రాకముందు జాగ్రత్త పడడం చాలా మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తూ ఉంటారు కదా. ఆరోగ్య సమస్య రాకముందే జాగ్రత్త పడాలి అని చెప్పేసి. మరి ఈ మలేరియా జబ్బు రాకుండా ఉండాలంటే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే, దీనికి పుదీనా అనేది చాలా చక్కని ఔషధంగా పనిచేస్తుందండి. దీంట్లో ఉన్న బీటా పైనిన్, బీటా కెరియోఫిలిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ మన బాడీలో వదిలేసిన పారాసైట్స్తో ఫైట్ చేసి మనకు మలేరియా జబ్బు రాకుండా నిరోధిస్తాయి. ఇంకా ఈ పుదీనా యాంటీకోయాగులేటర్గా కూడా పనిచేస్తుంది. అంటే మన రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డ కట్టుకుపోయి మన రక్తం ప్రవహించడానికి అవరోధంగా ఉన్నప్పుడు ఇది ఎలాంటి అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా రక్తం ప్రవహించేలాగా, మన రక్తనాళాల్లో స్వేచ్ఛగా తిరిగేలాగా ఇది చేస్తుంది. ఇది ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. ఇలాంటి చక్కని ఔషధ గుణాలు ఉన్న పుదీనాను మన నిత్యం వంటల్లో వాడుకోవడం, పుదీనా పచ్చడి చేసుకోవడం, వేడి నీటిలో పుదీనాను వేసుకొని తాగడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.